ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో రోహిణి కార్తె ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ సమయంలో రోడ్లు పగిలేంత ఎండలు ఎందుకుంటాయో తెలుసుకుందాము. రోహిణి కార్తె వచ్చిందంటే అందరూ భయపడతారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి సంవత్సరము మే 25న రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో తీవ్రమైన ఎండ ఉంటుంది. రోహిణి కార్తె అంటే సూర్యుడు ప్రతి 13 రోజులకు ఒక నక్షత్రంలో సంచారం చేస్తాడు. అయితే రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు సంచరించే సమయాన్ని రోహిణి కార్తె అంటారు. ఈ సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండడమే కాకుండా అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. కావున ఈ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కాలంలో సూర్యభగవాన్ని పూజించడము విశేష ప్రాముఖ్యత. ముఖ్యంగా ఈ తీవ్రత మొదలైన మొదటి 9 రోజులను నౌతపకాలము అని పిలుస్తారు. ఈ ఏడాది 2026 సంవత్సరంలో మే 25వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఉంటుంది. జ్యేష్ఠమాసము శుక్లపక్షంలో సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు ఆ క్షణం నుండి తదుపరి 10 నక్షత్రాల వరకు తీవ్రమైన వేడి కొనసాగితే ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని సూచన. సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి, జాతకంలో సూర్యస్థానాన్ని బలపరుచుకోవడానికి, ఉత్తమ ఆరోగ్యాన్ని సాధించడానికి నౌతప కాలాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సమయంలో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి సూర్యభగవానుడికి ప్రార్థనలు చేసి సానుకూల శక్తి ప్రవాహాన్ని కొనసాగించడానికి సూర్యభగవానుడికి శ్లోకాలను పఠించాలి. ఈ సమయంలో త్రాగునీరు, మట్టి కుండలు, గొడుగులు, బట్టలు, చేతి విసనకర్రలు, కాలానుగుల పండ్ల వంటి వాటిని దానం చేయడము చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. రోహిణి కార్తె సమయంలో వివాహము, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరపకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల కుటుంబంలో శాంతి, సామరస్యం దెబ్బతింటాయి. ఈ సమయంలో వీలైనంత తేలికగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. శుభ ఫలితాలు కలగడానికి నౌతప సమయంలో పక్షులకు, జంతువులకు నీటిని ఏర్పాటు చేయాలి. వేడి మసాలా, వేయించిన మాంసాహార పదార్థాలను తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది. రోహిణి కార్తె అనేది జూన్ 8 వరకు ఉంటుంది. తర్వాత మృగశిర కార్తె, ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. మృగశిర కార్తె అనేది వర్షాకాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ సమయంలో ఆకాశం మొత్తం మబ్బులతో నిండి చల్లటి వాతావరణం ఉంటుంది. వేసవి ముగిసిపోయి వర్షాకాల ప్రారంభమయ్యే సమయము ఈ మృగశిర కార్తె. దీని తర్వాత వర్షాకాలము ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఎక్కువగా విత్తనాలు నాటడం వంటివి చేస్తూ ఉంటారు. రోహిణి కార్తె వచ్చిన సమయంలో రోలు పగిలేంత ఎండలు ఉంటాయంటారు పెద్దలు. అసలు ఈ కార్తెలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ కార్తెలో సూర్యుడు మన నెత్తి మీదకు అంటే మాడు మీదకు వస్తాడు. ఈ కార్తె మొత్తం చాలా ఉగ్ర రూపంలో ఉంటాడు. సూర్యుడు ఉగ్రరూపం భూమి తట్టుకోలేదు. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ 15 రోజులు తీవ్రమైన ఎండ, వేడి గాలులు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. సూర్యుడు అచ్చం అగ్నిగోళంలా ఉంటాడు. సూర్యుడు ఉగ్రరూపంలోకి మారిపోయి నిప్పులు కక్కుతాడు. దీంతో సూర్యుని కిరణాలు భూమిపై పడగానే తేమ మొత్తం హరించుకుపోతుంది. అంతేకాకుండా ఈ సమయంలో రాళ్ళు, రోడ్లు కూడా పగులు ఏర్పడతాయి. అంటే అంత ఎండ ఉంటుంది. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా బయటికి రాకూడదు. సాయంత్రం అయితే తప్ప బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.